మన గోపాలపురం గడ్డపై అడుగుపెట్టిన నవ్యాంధ్ర నిర్మాత 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో మచ్చలేని చంద్రుడు ఈ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ రోజుకు 18 గంటలు శ్రమిస్తున్న ఒక యోధుడు ఈరోజు మన గోపాలపురం నియోజకవర్గానికి వచ్చారు. ఈ నల్లజల నడిబొడ్డు నుంచి ఈ 5 ఏళ్ల పాటు సాగిన అరాచక విధ్వంసకర పాలన గురించి, ఈ 5 ఏళ్ల పాటు ప్రజల పక్షాన ఆయన చేసిన పోరాటాల్లో ప్రజలకు అండగా నిలబడి, ప్రజలకు బాసటగా నిలబడిన పరిస్థితుల్లో ప్రజలు వినిపించిన గళాన్ని ఆయన ఈ రోజున ఆ గళాన్ని మనకి ఒక నేతగా, ఒక పోరాట యోధుడిగా, తెలుగు జాతి ఖ్యాతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఒక నేతగా మన ముందుకు వచ్చారు. ఆయనకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఇద్దరు నాయకులు, ఓ పక్క సొంత బాబాయిని గొడ్డల వేటికి చంపేసి ఆ రక్తపు మడుగులతో సీఎం కుర్చీలో కూర్చుని బెయిల్ మీద 10 సంవత్సరాలుగా రోడ్ల మీద ఉంటున్న ఒక వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుని బహిరంగంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఈ రోజున ఈ తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ చివరికి తన యొక్క సొంత జీవితాన్ని కూడా పణంగా పెట్టి త్యాగం చేసి తెలుగు జాతి బిడ్డల కోసం ఆయన పోరాటాలు చేస్తే ఆయన్ని 53 రోజులు జైల్లో ఉంచారు. జైల్లో ఉంచిన వ్యక్తి ఒక నియంత, ఒక నేరగాడు, ఒక ఉగ్రవాది, ఒక హంతకుడేమో గంజాయి మొక్కలు, గంజాయి సాగు చేస్తూ ఈ రాష్ట్రాన్ని గంజాయికి కేంద్రంగా మలిచి బతుకుతూ ఉంటే స్వేచ్ఛగా ఒక పోరాట యోధుడు 73 ఏళ్ల వయసులో కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతూ అవిశ్రాంతంగా తెలుగు జాతి కోసం, తెలుగు బిడ్డల కోసం పోరాటం చేస్తే ఆయన్ని తీసుకెళ్లి 53 రోజులు జైల్లో పెట్టారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఆయన రాజకీయాలని ఎంత నిర్మలంగా, ఎంత నిష్కపటంగా, ఎంత భావితరాలకు బాటలు వేసాగా నడుపుతారంటే నేనే ఒక ఉదాహరణ. మద్దిపాటి వెంకటరాజు అనే వ్యక్తి, నేను కేవలం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చదువుకున్న వ్యక్తిని. నన్ను ఆయన దగ్గరకు తీసుకుని, నన్ను ఆదరించి, నాకు ఓనమాలు నేర్పి రాజకీయాల్లో బుడిబుడి అడుగులేస్తుంటే నన్ను చేత్తో పెట్టుకుని నడిపిస్తూ ఒకటి మాట చెప్తున్నా, దళిత సోదరులారా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు దాదాపు 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది దళితులకు ఒక విన్నపం ఇస్తున్నాను. మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించే విధంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అతి సామాన్యమైన మధ్యతరగతి, చదువుకునే రోజుల్లో కూలి పనికి కూడా వెళ్ళిన ఒక సాధారణ వ్యక్తిని ఈ రోజున మీ ముందు ఈ గోపాలపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. సమాజమా ఒక్కసారి ఇటువైపు చూడు, సమాజమా ఒక్కసారి గోపాలపురం వైపు చూడు. నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక విప్లవవాది, ఈ సమాజం కోసం పోరాడే వ్యక్తి. ఆ వ్యక్తి ఒక సామాన్యుడు తీసుకొచ్చి మీ ముందు, ఈ ప్రజల ముందు ఒక అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టాడు. ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించి మీరు గెలిపించేది ఈ సమాజానికి ఒక సందేశం. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, సమాజం పట్ల ఏదో చేయాలనే తపనున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక తత్వవేత్త సమాజానికి ఏదో సమాజం స్థాపించాలనే పోరాటాలు చేసే ఒక యోధుడు అండగా నిలబడతాడు. ఏదైతే ఈరోజు రాజకీయాలు ఎంత అసహ్యంగా ఉన్నాయో మీరే చూశారు. గతంలో ఏదైతే సొంత బాబాయిని గొడ్డల వేటికి చంపేసి తన యొక్క సొంత సాక్షి పత్రికల్లో, సాక్షి టీవీల్లో ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసే ప్రయత్నం చేసి ఎన్నికల్లో విజయం సాధిస్తే, మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాళా తీసి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి నిన్న మొన్నటి వరకు ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి